తాజాగా మళ్ళీ దళితులను సాంఘిక బహిష్కరణ చేశారని ఈరోజు సాక్షి కూడా ఒక కథనం రాయడం జరిగింది. అది ఎక్కడ ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. దళితులకు దేశం వర్గం దండన. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి. గ్రామంలో అర్ధరాత్రి ఈలలు వేశారని దళిత యువకులపై టీడీపీ పెత్తందారులు దాడి. అదేమని ప్రశ్నించినందుకు మంచినీళ్ళు ఇవ్వకుండా పాలు పోయనీయకుండా ఆంక్షలు. అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా చివరికి పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనివ్వకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. సాంఘిక బహిష్కరణ చేయడమే కాకుండా అందరికీ వినిపించేలా మైకులో చెప్పారంటే మరి అక్కడ దళితులపై వారు ఎంత చిన్న చూపుగా ఉన్నారో ఈ కథనం చదివితే అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే 3 రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్ళారు. ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడ, సిక్రి, చిరుకూరి కార్తిక్ అలియాస్ నాని అనే యువకులపై దాడి చేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకొని నిలదీయాలే గాని అకారణంగా తమ పిల్లలను పట్టుకొని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందారులకు కోపాన్ని తెప్పించింది. అంతే 2 రోజులుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లికి చెందిన వారెవరూ గ్రామంలోకి రావద్దంటూ ఆ గ్రామంలో ఎవరు వారికి తాగునీరు ఇవ్వద్దని, పొలాల్లోకి రానివ్వద్దని దేవాలయంపై ఉండే మైకులో ప్రకటించారు.